నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టీకరణ. కూటమి పాలనలో నేరాల సంఖ్య తగ్గిందన్న హోంమంత్రి అనిత. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్టు చేస్తున్నామని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. అధికారులకు కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలి. భీముడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ధర్నా. నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్లతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కొన్ని చోట్ల పాలక వర్గాలు తీర్మానాలు చేసేందుకు జాప్యం చేయడంతో పనులు మొదలు కాలేదని, ఇంకొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నారాయణ సూచించారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 2014-19లో ఈ యొక్క జనార్దన్ కాలనీలో 54 డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నన్ను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నన్ను ఎవరు అడగల. నేను 14-19లో 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్ గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకుని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈ రోజు మళ్ళా కంటెస్ట్ చేశాను, గెలిచాను. ఈ రోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెచ్చి నెల్లూరులో ఉన్న 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దలవారు వాళ్ళందరూ యాక్చువల్గా అడిగారు, ఏం కావాలంటే సార్ రోడ్లు లేవు, డ్రైన్స్ లేవంటే ఏది కావాల్సింటే చేయమని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీ మంజిల్ ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజిల్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటే అయిపోయిండేది. ₹1 కోటి ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ కాలంలో చక్కటి సాజీ మొదలు వచ్చేది. ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్లిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏం చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఆర్డీఓని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాను. జనార్దన్ కాలంలో వాళ్ళతో డిస్కస్ చేశా. ఈ పని కావాలంటే ఏం చేయాలో చేయమన్నా. మొక్కబడిగా ఏదో మనం వచ్చాము, కూర్చున్నాము, డిస్కస్ చేసామని కాదు, నాకు పని కావాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడింది కాదు సార్ అంటే కలెక్టర్ గారిని అక్కడ రమ్మన్నారు. కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను. తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా, రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను, ముఖ్యమంత్రులతో మాట్లాడా. ఇలా ఉంచారు, ఎంతో కాలం పోయిన నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్ గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్, మే ఆల్మోస్ట్ 2.5 నెలలు దాన్ని పూర్తి చేశారు. నేను అధికారులందరినీ కింద తహసీల్దార్ నుంచి తహసీల్దార్ కింద దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ప్రత్యేకంగా భగవత్ సింగ్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేబినెట్ అప్రూవ్ చేయించాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్ పై ఆమె స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు.
తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలమటం ఏంటని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ సీఎం, హోంమంత్రి చేతుల్లో లేదని, సజ్జల కనుసనలో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తాము పోలీసులను చట్టపరంగా పనిచేసే స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని, నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకి ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా, ఎప్పుడంటే పోలీసులకి మెంటల్ ప్రెషర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇప్పుడే అన్నారు విజయవాడ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్, ఇందాక నేను ఒక దగ్గర విన్నాను, మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే. ఈవెన్ డ్రోన్, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేరస్తులు చేసే వాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది, తగ్గుముఖం పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలోనే మీరందరూ చూసారండి, రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం. హార్డ్లీ ఇంకో 20-30% కనుక అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈగల ద్వారా మన గాంజాని కూడా అరికట్టేదానికి ఈగలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది. మనకి ఒరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్న ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్పోన్ అయింది. మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఒరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం, యోగా డే కూడా June 21 యోగా డే కూడా జరుగుతోంది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు. దానికి ప్రతి ఒక్క నెల రోజుల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం. ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టు సే మా పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని 5,000 మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం, డిపార్ట్మెంటే చేసాం. సో అన్ని విషయాల్లోని కూడా ఈ 1 year కాలంలోనే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడా కూడా హౌస్ అరెస్టులు లేవు, పరదాలు కట్టట్లేదు, చెట్లు కొట్టట్లేదు, జనాలకి ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు, సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు, ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు. పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయరు అని చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దానికి ప్రజల సహకారం అవసరం, మీడియా సహకారం అవసరం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని కలెక్టర్
పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 1 నుండి జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాల కార్మికులను రక్షించడం, పాఠశాల విద్య మరియు సమర్థవంతమైన పునరావాసం కోసం లైన్ విభాగాల ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ 1 మంత్ చైల్డ్ లేబర్ ఎటువంటి ఫామ్లో ఉన్నా కూడా ఎరాడికేట్ చేయడానికి కృషి చేయాలి. ఇవన్నీ కూడా ఒక 1 మంత్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డే వైజ్ షెడ్యూల్ అంతా కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఆఫీసర్స్ అంటే ఈ డే వైజ్ షెడ్యూల్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎన్ఫోర్స్మెంట్, తర్వాత బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్లోనే ఉండాలి. స్కూల్ బయట ఉన్నారు అంటే అది చైల్డ్ లేబర్ కిందే వారిని చైల్డ్ లేబర్ యాక్ట్ గుర్తిస్తుంది. చైల్డ్ బయట ఉన్నారు అంటే వాళ్ళు చైల్డ్ లేబర్ కిందే. ముఖ్యంగా మన జిల్లాలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా 6th, 7th, 8thలో డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని మీద డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ గారు, ఎంఈఓస్ ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో ఎంపీడీఓస్, ఎంఈఓస్, ఎంఆర్ఓస్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆర్డినేషన్ తోటి పిల్లలందరినీ కూడా స్కూల్కి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్లో ఉండేటట్టుగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చైల్డ్ లేబర్స్ పశువుల దగ్గర కానీ, హోటల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ పిల్లలు బడి వయసు పిల్లలు ఎక్కడా కూడా వర్క్ చేయకుండా ఉండేటట్టు తీసుకోవాలి. కేసెస్ బుక్ చేయాలి. ఫర్మ్గా ఉండాలి. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భీమడోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కౌలు రైతుకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 అందించాలని కోరారు. గత ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకువచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు జీవో తీసుకురాలేదన్నారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించాలని, అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతుల్లో ఓసీ కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, అలాగే ఇతర కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే పంట రుణాలు రైతులందరికీ కూడా అందించాలని చెప్పి అనేక డిమాండ్స్ తోటి ఈరోజు రేపు ఎల్లుండి కూడా మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవపై పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ఇందులో కౌలు రైతులకి ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పెట్టుబడి సాయం ఏ రకంగా అందిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఇవాళ గుర్తింపు కార్డులు ఇచ్చి గ్రామ సభలు నిర్వహించి ఆ రకంగా కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం ఇస్తూ ఇవ్వలేదు కూడా చెప్పలేదు. కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు కౌలు రైతులకు అందడం లేదు. కాబట్టి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతా ఉన్నది. మరి పంట రుణాల సమయం వస్తా ఉన్నది. మరి పంట రుణాలు రైతులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఖరీఫ్ వస్తున్న సమయంలో ఇవాళ కౌలు రైతులు, పేద రైతులు, అన్నదాతల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.